హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వెకేషన్గా కాశ్మీర్ వెళ్తున్నాము. ఫ్యామిలీ ట్రిప్ ఈసారి బ్యాచిలర్గా కాకుండా ఫ్యామిలీ తీసుకువెళ్తున్నాను. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ట్రైన్ నెంబర్ 16787 ట్రైన్ అయితే వచ్చేసింది. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము. రేణిగుంట స్టేషన్లో అయితే ఆ ఫ్యామిలీ అంతా ఎక్కారు. ఇది చూడండి, బతుకు తెరువు కోసం ఎంత కష్టాలు పడుతున్నారు. ఫ్యామిలీ అంతా ఎక్కి పిల్లలు ఇంకా స్టార్ట్ చేశారు అట్లా. అప్పుడే ఏమనుకున్నాం మిమ్మల్ని టైము ఫ్రెండ్స్, తెనాలి స్టేషన్ వచ్చింది. తెనాలిలో వర్షం అయితే ఫుల్ పడింది. డుడుం అంటుంది. నీది తెనాలి, నాది తెనాలి. వాన పడింది కదా, ఇంకా వేడిగా టీ తాగేదానికి మనసు అయింది. టీ తాగడం మొదలుపెట్టాము. ట్రైన్ చూడండి, ట్రైన్లో ఎన్నో క్రాసింగ్లు అయిపోయి. ఇదండి మేము వెళ్ళే ట్రైన్, తిరునల్వేలి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా. మొదలు పెట్టిన కింద దిగేది ఎక్కేది ఇదే పని మాకు. ఇంకా పిల్లలు చూడండి, వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. ప్రొఫెషనల్ రమ్మీ ప్లేయర్స్ ట్రైన్లో టైం పాస్ చేస్తున్న ప్రొఫెషనల్ రమ్మీ ప్లేయర్స్. చూడండి ఏందో ఈ చూడండి. ఇలా జర్నీలో బయట చూస్తే లారీ ఏందిరా పట్టాలు ఎక్కిందని చూసాము. భలే ఉండింది విచిత్రంగా. ట్రైన్లో వెళ్తుంటే చాలా కేవ్స్ అయితే వస్తాయి. మహారాష్ట్ర, ఈ మధ్యప్రదేశ్ ఈ ఏరియాలో అయితే మన వింధ్యావల్లి మౌంటైన్స్ దీన్ని డివైడ్ చేస్తాయి కదా. చూడండి ఎన్నో ట్రైన్స్, బ్రిడ్జెస్ అన్నీ క్రాస్ చేసుకుంటా అడవిలో, మంచి అడవిలో ట్రైన్ అయితే వెళ్తుంది. మంచి క్లైమేట్ అయితే సూపర్గా ఉన్నింది. ఒకప్పుడు స్టేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే మోడర్నైజేషన్ చేసి ట్రైన్స్ అయితే స్టేషన్స్ అంత బాగా. స్టేషన్లో ఫ్రెష్గా బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నారు. 2 బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుని తినడం మొదలుపెట్టిన నేను మా ఫ్రెండ్స్ అంతా కలిపి. ట్రైన్లో వెళ్తుంటే వాటర్ అయిపోతాయి కదా, అందుకే ఇటార్సీ స్టేషన్లో అయితే వాటర్ ఫిల్ చేస్తున్నారు. చూడండి ట్రైన్ ఏం కూర్చోపోయలేదండి. ఇంకా చూడండి కేవ్స్ చూడండి ఎంత బాగుంటాయో. అంత దూరం కేవ్సే, కేవ్స్. చూడండి ఎంత పెద్ద కరువు చూడండి. వాటరింగ్ చేస్తున్నారు చూడండి. ఇటార్సీలో వాటరింగ్ చేశారు. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ కేవ్స్. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్ వచ్చింది. ఇంకా దిగేవాళ్ళు దిగేది, ఎక్కేవాళ్ళు ఎక్కేది, పోతానే ఉంది ట్రైన్. అయితే ఈ ట్రైన్ ఏంటంటే కొన్ని స్టేషన్లు అయితే 5 hours 6 hours జర్నీ ఉంటుంది. 2 మధ్యలో ఫుడ్ అయితే వచ్చింది. రైస్, మన సౌత్ ఇండియన్ స్పెషల్ మీల్స్ తెప్పించినాము. మధ్యలో వెళ్తుంటే ఇట్లా ఇసుక దెబ్బలు చాలా కనిపిస్తాయి దోలాపూర్ జంక్షన్ దగ్గర. చూడండి ఇలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు వీళ్ళు. వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. పాపం పిలిచి నీళ్ళు తాగండి అంటున్నారు. చూడండి శ్రమజీవులు. కొత్త ట్రాక్లు అయితే వేస్తున్నారు అందరూ. చాలా కష్టపడి పనిచేస్తుంటారు. వీళ్ళంతా ఆల్ ఇండియా, త్రూఅవుట్ ఇండియా నుంచి వచ్చి ఎక్కడెక్కడో వర్కులు చేస్తుంటారు పాపం. చూడండి
దారి పొడుగున కొత్త ట్రాక్లు అయితే వేస్తూనే ఉన్నారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైవేలు అంట ఇవి. ఒకసారి బాయ్ చెప్దాం ఉండండి వాళ్ళకి. బాయ్ 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 చెప్పాడు బాబు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి రైల్వే క్రెయిన్ ఇది. ఒకప్పుడు బాగా యూసేజ్లో ఉంది, ఇప్పుడు లేదు. బాయ్ 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 బాయ్. హాయ్ ఫ్రెండ్స్, టైం ఎంత? టైం 5 అయింది. ఇప్పుడే ఆగ్రా స్టేషన్కి అయితే ట్రైన్ వచ్చింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ న్యూఢిల్లీ. మన జమ్మూ పోవాలంటే రేపు మరుసటి రోజు మార్నింగ్ 8 అయిపోతుంది. అంతవరకు ట్రైన్లో జర్నీ చేయాల్సిందే మనం. ఇంకా ఆగ్రా వచ్చింది కదా, నెక్స్ట్ ఢిల్లీ. అంత లోపల చీకటి అయిపోతుంది. అప్పుడే 5 గంటలు అయింది కదా, దాంట్లో చీకటి అయిపోయింది చూడండి. ఏందో చెప్తాడు, ఏం చెప్తాడు ఆయనకి తెలియదు. అంతే కదా, ఆకలి వేస్తుంది అంటప్ప. ఆకలి పాపం ఫుడ్ కోసం కష్టాలు పడుతూ వచ్చినాడు. పెద్ద మనిషి వచ్చినాడు, పొడుగాయన వచ్చినాడు. పొడుగాయన ఇంట్లో వచ్చేటప్పుడు స్నాక్స్ అయితే రెడీ చేసాము. ఈ శనక్కాయలు ఉంటాయి కదండి, బాగా ఉడకబెట్టి దాన్ని మళ్ళీ ఆరబెట్టి గట్టి చేసి ఈ స్నాక్స్ తింటున్నాం చూడండి. మీరు ఎప్పుడైనా పోవాలంటే అటు తీసుకోండి. దాని ఢిల్లీ స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా మార్నింగ్ జమ్మూ దగ్గర ఉన్నాం మనం. ఫోన్స్ అయితే పనిచేయవు ఇంకా, ఎందుకంటే ఇండియన్ సిమ్స్ జమ్మూలో పనిచేయవు. జమ్మూలో సపరేట్గా యాత్రీ సిమ్ తీసుకోవాలి. ఇక్కడ సిమ్ తీసుకునేటప్పుడు చాలా మోసాలు చేస్తారు, జాగ్రత్తగా తీసుకోండి. మ్యాక్సిమం జియోనే తీసుకోండి. ఎయిర్టెల్ చాలా ఏరియాలో పనిచేయదు. స్టేషన్లో దిగేసాం అందరం. చూడండి ఎంతమంది లగేజ్లు, మిస్సింగ్లు అన్నీ చూసుకోవాలి కదా దిగేటప్పుడు. మీరు కూడా ఏదైనా మొబైల్ ఛార్జర్లు అన్నీ మర్చిపోతారేమో చూసుకొని దిగేయండి. మా టీంకి అంతా ఫుల్ జోష్ వచ్చింది, ఎందుకంటే దిగేసినాం కదా. 3 days జర్నీ. ఇంకా బండి ఇంకా లగేజ్ మోయాల్సిందే ఇంకా పోయేంత దూరము. స్టేషన్ బయటే మా ఓడు రెడీగా ఉన్నాడు. ఎక్కేసి శ్రీనగర్ వెళ్ళి డైరెక్ట్గా మనం గుల్మార్గ్ అయితే చేరుకోవాలా. మార్నింగ్ 7కే మనకి గండోలా రైడ్ ఉంది. ఆడ జమ్మూ స్టేషన్ నుంచి అయితే ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేయరు. అక్కడి నుంచి వేరే వెహికల్ తీసుకుని వచ్చి మన స్టాండ్కి వస్తే అక్కడ మనం పికప్ తీసుకునే దానికి రెడీగా ఉన్నాడు. దాని వెహికల్ అయితే వచ్చేసి పైన పెట్టేసినాడు. వీడియో కేడీనా ఇప్పుడు ఎట్లా చూస్తాను డ్రైవర్కి ఫోటో కావాలి. స్టార్ట్ అయింది గుల్మార్గ్.